పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హర్మూజ్ జలసంధిలో సరుకు రవాణా నౌకపై క్షిపణి దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల పునరుద్ధరణపై ఇరు దేశాలు భిన్నమైన ప్రకటనలు చేయడం గందరగోళానికి దారితీసింది. దీంతో యుద్ధం ముగింపుపై మళ్లీ సందిగ్ధత నెలకొంది. ప్రపంచ వాణిజ్య చమురు రవాణాకు జీవనాడైన హొర్మూజ్ జలసంధి కేంద్రంగా మరోసారి దాడులు జరిగాయి. ఒమన్ తీరంలోని హొర్మూజ్ జలసంధి సమీపంలో వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. అల్ ఖసాబ్కు 37 కిలోమీటర్ల దూరంలో నౌకను ఓ ప్రొజెక్టైల్ ఢీకొట్టినట్లు బ్రిటన్ మ్యారిటైమ్ మానిటరింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఆ నౌక ఏ దేశానికి చెందింది, అందులో ఎలాంటి సరుకు ఉందనే వివరాలను మాత్రం ఏజెన్సీ వెల్లడించలేదు. ఈ దాడి వల్ల నౌక స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. అరేబియా ద్వీపకల్పం భాగంలో ఉన్న అల్ ఖసాబ్ హొర్ముజ్ జలసంధికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతం. యుద్ధం ముగింపుపై అమెరికా, ఇరాన్ మధ్య జరగాల్సిన శాంతి చర్చలపై ఇరు దేశాలు భిన్నమైన ప్రకటనలు చేశాయి. ఇరాన్పై ప్లాన్ చేసిన దాడులను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ఇరాన్తో చర్చలు పునఃప్రారంభించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ విజ్ఞప్తి మేరకు ఇరాన్పై దాడులను వాయిదా వేసినట్లు చెప్పారు. ఇరాన్ అంగీకరించినా అంగీకరించకపోయినా తమ మధ్య చర్చలు జరుగుతున్నాయనేది నిజమని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని, హొర్ముజ్ జలసంధిలో నౌకల భద్రతపై కేవలం ఒమన్తో మాత్రమే మాట్లాడుతున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయ్ తెలిపారు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ట్రంప్ ఇరాన్ నాయకత్వం అత్యంత మోసపూరితమైనదని ఆరోపించారు. చర్చల కోసం వారే విజ్ఞప్తి చేసి ఇప్పుడసలు ఏ చర్చలు జరగడం లేదనడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. మరోవైపు ఇరాన్ మద్దతు గల యమన్కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై మరోసారి దాడి చేశారు. నజ్రాన్లోని విమానాశ్రయం సమీపంలో ఉన్న ఓ ప్రాంతంపై డ్రోన్ దాడి జరిగినట్లు హూతీ సైన్యం వెల్లడించింది. సాదా, హజ్జా ప్రావిన్స్లపై ఉన్న గగనతల ఆంక్షలను సౌదీ అరేబియా ఉల్లంఘించినందుకే ఈ దాడి చేసినట్లు తెలిపింది. ఈ దాడిపై సౌదీ అరేబియా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవల బాబ్ అల్ మండేబ్ జలసంధిలో సౌదీకి చెందిన నౌకల రవాణాను అడ్డుకుంటామని హూతీలు ప్రకటించారు. 2014లో యమన్లోని సనా నగరాన్ని హూతీలు కైవసం చేసుకున్నప్పట్నుంచి సౌదీతో ఘర్షణలు కొనసాగుతున్నాయి.